విజయనగరం అంటేనే విద్యాల నగరం అంటారు. అలా అని ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థిరపడినటువంటి అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అదే క్రమంలో దీన్నే ఒక వ్యాపారంగా మలుచుకొని హాస్టల్స్ పెట్టి ఎటువంటి అనుమతులు లేకుండా, అలాగే ఒకవైపు రెవెన్యూ అధికారులు కానీ, ఒకవైపు పోలీసు అధికారులు కానీ, ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ అధికారులు కానీ ఎవరు కూడా హాస్టల్ గురించి అడిగితే ఎవరికి ఏం తెలియదనే ఒక సమాచారం చెప్పడంతో ఒక శోచనీయాంశంగా భావిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ఓన్లీ విజయనగరం పట్టణ పరిధిలోని వందలాది మహిళా హాస్టల్స్, అలాగే బాయ్స్ హాస్టల్ కూడా అనధికారికంగా రన్ అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇంతవరకు కూడా దీనిపైన ఎటువంటి చర్యలు కూడా ఎవరు తీసుకున్న నేపథ్యం కూడా కనిపించదు. అలాగే దీనిపైన ఇప్పటికే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా పలు రకాల వదంతులు కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు స్థానికంగా ఉన్న కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీన్ని ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే ఇటువంటి హాస్టల్ని అనధికారికంగా రన్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తే వందలాది హాస్టల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికి ఎవరికి వెళ్ళి చేసిన ఎటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు, అలాగే అక్కడ దానిపైన అధికారులు కూడా మానిటరింగ్ ఉంటుంది. ఇదంతా ఎలా చూడాలి ఏంటి? ఒకవైపు అధికారులు కావచ్చు, ఒకవైపు హాస్టల్ని మెయింటైన్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇదంతా ఎలా చూడాలి, ఏం జరుగుతుంది అంతా? విద్యల నగరం విజయనగరం అభివృద్ధి చెందుతుంటే దోపిడీ, చదువుపోయిన దోపిడీ వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ విజయనగరంలో కొనసాగుతుందండి. ఏ హాస్టల్కి అనుమతి లేదు, ఏ అధికారిని అడిగినా మాకు సంబంధం లేదు అంటున్నారు. ఆ యొక్క హాస్టల్స్లో ఆ ఫుడ్ తనిఖీ చేసే మున్సిపల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇంతవరకు ఎక్కడా చెక్ చేయట్లేదు. దీన్ని ఎవరికి అడిగినా మాకు సంబంధం లేని ఉన్న దీనివల్ల పేద ప్రజలు చదువుకునే విద్యార్థులు వస్తే వాళ్ళని ఒక మీడియేటర్స్ని పెట్టుకుని బ్రోకరిజం పెట్టుకొని రకరకాల హాస్టల్స్ నిర్వహించి ఏ హాస్టల్స్ అనుమతి లేని హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఇది విద్యార్థుల దగ్గర దోపిడీ విజయనగరంలో జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న అధికారులు నిద్రపోతున్నారు. ఎందుకంటే అధికారులు కూడా ఇది మాది కాదు, మా సమస్య కాదనే ఉద్దేశంగా ఉంది. అసలు ఫైర్ సేఫ్టీలు కానీ, ఆ ఇంటికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ అసలు ఏమీ కూడా లేవు. రోజు పూటకొకటి, వీధికొకటి నచ్చిన దగ్గర హాస్టల్స్ పెట్టుకుని దళారులు పేద ప్రజల దగ్గర డబ్బులు దండుకునే ఈ యొక్క విద్యల నగరం విజయనగరాన్ని ఒక మాఫియా, విద్యల మాఫియాగా తయారు చేస్తున్నారు. దీనిపై అధికారులు ఎక్కడికైనా ఆ మత్తు నిద్ర వదిలి దీనిపై దృష్టి పెట్టండి. ఇదే విధంగా రకరకాల స్టడీ హాల్, దేనికి కూడా ఒక ఫైర్ సేఫ్టీ లేదు, దేనికి కూడా ఒక పర్మిషన్ లేదు. ఇక్కడ స్టడీ హాల్లో కూడా డే అండ్ నైట్ కూడా రన్ చేస్తున్నారు. డే అండ్ నైట్ మరి ఇంకా ఏమంటే దీనిపైన ఏదైనా జరిగితే మన నగర సంబంధించిన నాయకులు దిగ్భ్రాంతి చెందడం తప్ప ఏమీ లేదు. దయచేసి వీటి మీద అత్యధికంగా ప్రజలు అందరూ కూడా దీనిపై దృష్టి సాధిస్తున్నారు. అలాగే నాయకులు కూడా దీనిపై దృష్టి సాధించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి హాస్టల్ నగర వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 30 పైన అయితే మాత్రం ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని చూసుకుంటే అధికారికంగా ఉన్నటువంటి ఉంటాయి, కొన్ని అనధికారికంగా ఉన్నటువంటి కూడా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీటికి సంబంధించినవి ఒకవైపు ఏ శాఖ అధికారికి అడిగినా సరే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇచ్చే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరికి వీటిని రన్ చేయాలి, ఎవరి పరిధిలోకి వస్తున్న విషయం కూడా వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అదే దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ఏవైడిఎఫ్ నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే దీనిపైన ఎటువంటి సమస్యలు వచ్చినా సరే పోరాటాలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళే మనతో ఉన్నారు. ఎటువంటి విధంగా జరుగుతూ ఉంటే ఏంటంటే వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ హాస్టల్కి యొక్క నియమ నిబంధనలు ఎలా ఉంటాయి, ఎవరు దీన్ని పర్మిషన్ ఇస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏంటి ఇదంతా వ్యవస్థ? ఈరోజు విజయనగరం అంటేనే విద్యల నగరం అని చెప్పుకుంటూ వస్తున్నాం. దాని పరంగానే ఈరోజు ఎక్కడ చూసినా పుట్టపొడగల్లాగా స్కూళ్ళు వెలిసాయి. ఈరోజు స్కూల్తో పాటు విద్యా వ్యవస్థ పట్టణానికి వచ్చేసరికి చదువుకోవడానికి చాలామంది విద్యార్థులు వచ్చేసి ఇక్కడ చదువుకుంటున్నారు. దాంతోపాటు చదువు పూర్తి చేసుకొని కూడా ఈరోజు ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉండబోతున్నారు. అలాగే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి జాబ్ కోసం అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉండే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. దానికి అనుగుగా కొంతమంది చూసుకొని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ హాస్టళ్ళు 30కి పైగా ఈరోజు విజయనగరంలో ఉన్నాయి. వీటికి ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా ఈరోజు హాస్టల్ నడుపుతున్నారు. ఈరోజు అధికారులని, ఉన్నతాధికారులను చూసుకుంటే ఈరోజు ఉన్నతాధికారులను డిఆర్ఓ గారిని వచ్చి మిగతా పెద్ద అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు, వాళ్ళు నడుపుకుంటున్నారని చెప్పి సమాధానం చెప్తున్నారు. ఈరోజు హాస్టల్ అనేవి ఎవరి పరిధిలో నడుస్తున్నాయి, ఎటువంటి పరిణామాలు పాటిస్తున్నాయా లేదా, వెంటనే ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో మొత్తం హాస్టల్ ఎన్ని హాస్టళ్ళు ఉన్నాయి వాటిని ఒకసారి పర్యవేక్షించి మొత్తం నిబంధనలు పాటిస్తున్నారా లేదా వాటిని సక్రమంగా నడిపించే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.
అంటే మీరు ఇంతకు మునుపు ఆల్రెడీ మానిటరింగ్ చేశారు. గతంలో కూడా కొన్ని అసంఘిక కార్యకలాపాలు కూడా జరిగిన నేపథ్యం కూడా కనిపించింది. కొన్ని సందర్భాలు చూస్తే అందులో ఎవరో గుర్తులేని వ్యక్తులు కూడా ప్రవేశించి కొన్ని అపహరించిన నేపథ్యాలు కూడా కనిపించాయి గతంలో. దానిపైన ఇంతకు మునుపు పలుమార్లు అధికారులు కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. దానిపైన మీకు ఏమైనా తెలిసిందో, దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఈరోజు చూసుకుంటే ఉండేవి లేడీస్ హాస్టళ్ళు. ఈ లేడీస్ హాస్టల్ని కూడా ఎక్కడ చూసినా సరే సీసీ కెమెరాలు అమర్చుతామని చెప్పేసి అందరు కూడా అంటున్నారు. దాంతోపాటు పోలీస్ పర్యవేక్షణలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఏ హాస్టల్కి వెళ్ళినా సరే సీసీ కెమెరాలు ఉన్నా సరే పని చేయకుండా ఉంటున్నాయి. వీటి మీద చాలామంది కూడా ఈరోజు అబ్బాయిలు నచ్చినట్టు వెళ్తున్నారు, నచ్చినట్టు ఈరోజు వెళ్తూ వస్తున్నారు. దీంతో చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని కూడా పర్యవేక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ ఎటువంటి రక్షణ లేకుండా ఇటువంటి హాస్టల్ నడపడం కూడా సరైనది కాదు. దీనికి వెంటనే ఈరోజు ప్రభుత్వ అధికారులు అయితే ఎవరు ఉన్నారో వీటిని ప్రతి హాస్టల్లో ఉన్నా కూడా సీసీ కెమెరా ఉన్నాయో లేవో తనిఖీలు చేసి ఈరోజు నిర్దిష్టంగా అందరికీ ఉపయోగపడేలా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టూడెంట్ యూనియన్ సంబంధించిన నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు. ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నడుపుతున్నటువంటి హాస్టల్ అన్నింటినీ కూడా ఎవరు మానిటరింగ్ చేస్తున్నారో తెలియని నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి కూడా ఈ హాస్టల్ పైన రెస్పాండ్ అవ్వలేనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది వెంకటరమణ సాయి మెస్ అండ్ హాస్టల్స్ అంటే ఈ ప్రస్తుతం కదా ఇక్కడైతే మనం ఇలాంటివి చూసుకుంటే ఒకవైపు అక్షర ఇలా ఇవే కాకుండా సుమారుగా కాంప్లెక్స్ ఆ ప్రాంతాల్లో 9-10 నుంచి అయితే అధికంగా ఉంటాయి. అదేవిధంగా దాసనపేట వైపు చూసుకుంటే అటువైపు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ సింధూరావు రీడింగ్ న్యూస్ అని ఒక సైడ్ అటువైపు కూడా అంటే ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైపు కూడా చూస్తూ అటువైపు ఉంటాయి. అంటే ఎటువైపు చూసి సరే పొట్టగొడుగుల్లా పుట్టుకొని వస్తున్నటువంటి ఈ యొక్క లేడీస్ హాస్టల్ని ఎవరు రన్ చేస్తున్నారు, వీటిపైన ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు, వీటిని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు, ఏదైనా సరే జరిగినటువంటి ప్రమాదాలు కనుక జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అనే విషయంగా అయితే అధికారులు ఎవరు కూడా ముందుకు వచ్చి చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అయితే చెప్తూ ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ అయితే మాత్రం ఒకవైపు మున్సిపల్ అధికారులు అయితే చూస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అక్కడ కూడా పూర్తిగా సమాచారం లేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. దీనిపైన ఇప్పటికే నిర్దిష్టమైనటువంటి గణాంకాలు కూడా దీనిపై సేకరించి ఎవరెవరు ఎంతమంది ఉన్నారని కూడా సేకరించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు ప్రతి ఒక్క హాస్టల్లో కూడా ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఇన్ అవుట్ సంబంధించినటువంటి బుక్లు కూడా మేమైతే మెయింటైన్ చేస్తున్నాం పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ హాస్టల్ వద్ద చూసే అయితే అటువంటిది ఏది కూడా కలిమించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా పర్యవేక్షణ పరంగా చూసుకుంటే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఏవి కూడా సరిగా పనిచేయడం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు పోలీసులు కూడా చెప్తూ ఉంటారు మేమైతే ప్రతి దగ్గర సీసీ కెమెరాలు అమరుస్తున్నాం అంటారు. కానీ ఆ పనితీరు ఎలా ఉందని దానిపైన కూడా పోలీసులు పూర్తిగా నియంత్రణ లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయంటూ కూడా మరొకరు చెప్తున్నారు. ఏదేమైనా సరే హాస్టల్ విషయానికి వస్తే సరికైతే మాత్రం సుమారుగా వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఏం జరుగుతుంది అంటే దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి సాధిస్తే తప్పకని ఏది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి హాస్టల్స్ యొక్క తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.